జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో భయానక అంశాలు బయటకొస్తున్నాయి. టూరిస్టుల ఐడీలు చూసి మతం ఆధారంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 27 మంది చనిపోయారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దొంగ దెబ్బతీశారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ప్రకటించింది టీఆర్ఎఫ్. లష్కరే తోయిబా అనుబంధ సంస్థే టీఆర్ఎఫ్. పహల్గావ్కు భారీగా భద్రతా దళాలు చేరుకున్నాయి. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఉగ్ర దాడి జరిగిన ప్రాంతంలో భారీగా కూంబింగ్ చేపడుతున్నాయి భద్రతా దళాలు. హుటాహుటిన కశ్మీర్కు బయలుదేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ ఘటనపై రివ్యూ చేశారు. కేంద్ర హోంశాఖను పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఉగ్రదాడిలో ఇటలీకి చెందిన వారు ఒకరు, ఇజ్రాయెల్కు చెందిన మరొకరు ఉన్నారు. हाँ, साइड में था एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति को बचा लो। हम बचा देगा, कोई बात नहीं भैया। फोन दब सिमन युवा डिजाइन क्या है। ठीक है हम बचा देंगे। జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో భయానక అంశాలు బయటకొస్తున్నాయి. టూరిస్టుల ఐడీలు చూసి మతం ఆధారంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 27 మంది చనిపోయారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దొంగ దెబ్బతీశారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ప్రకటించింది టీఆర్ఎఫ్. లష్కరే తోయిబా అనుబంధ సంస్థనే ఈ టీఆర్ఎఫ్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, కేంద్ర హోంశాఖ కూడా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడిని స్వయంగా పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే కాశ్మీర్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ ఘటన జరిగినటువంటి సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు. అటు అమిత్ షా అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇద్దరు కూడా ఒకే విమానంలో అత్యవసరంగా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే బైన్సార్ వ్యాలీ నుంచి అటు పహల్గామ్ ట్రెక్కింగ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో జరిగినటువంటి ఈ దుర్ఘటనలో అంటే ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి, అంటే ఆర్మీ వాళ్ళు వేసుకునేటటువంటి దుస్తుల్లో వచ్చి టూరిస్టులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. అందులో ఇప్పటి వరకు 27 మంది చనిపోగా దాదాపు 20 మందికి పైగా ఇంకా గాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది పరిస్థితి మరింత విషమంగా కూడా ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి వాస్తవానికి అంటే ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్లో భద్రత విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా కేంద్ర భద్రతా బలగాలు తనిఖీలు చేయడం కావచ్చు, కార్డన్ సెర్చ్లు నిర్వహించడం కావచ్చు, కూంబింగ్లు చేయడం కావచ్చు, ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఉగ్రవాదులు ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ ఇష్యూను కొంత చర్చకు తీసుకొచ్చే ప్రయత్నమే చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నిన్న ఏ విధంగానైతే భారత్కు చేరుకున్నారు. ఈరోజు జైపూర్లో పలు కార్యక్రమాల్లో కూడా హాజరయ్యారు. సో ఆయన ఇంకా రేపు ఉంటారు, ఎల్లుండి తిరిగి అమెరికా వెళ్తారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ఇటువంటి దాడులు చేయడం వల్ల అంటే కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం లేదు, ఇంకా అల్లర్ల వాతావరణమే కొనసాగుతుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసేందుకు కావచ్చు, లేదంటే ముంబై దాడులకు సంబంధించినటువంటి ఉగ్రదాడికి సంబంధించినటువంటి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి తహౌర్ రానాను సైతం కొద్ది రోజుల క్రితమే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు, అంటే భారత్కు తీసుకొచ్చారు. ఆయన ఇంట్రాగేషన్ కూడా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే లష్కరే తోయిబా కొన్ని ప్రణాళికను రచించి దాన్ని అమలు చేసినట్టుగా తెలుస్తుంది. టూరిస్టులను టార్గెట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చకు తీసుకురావాలనే అంశంగానే వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే అమిత్ షా అక్కడికి చేరుకున్నారో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడమే కాకుండా ఉగ్రవాదులను ఏ విధంగా మట్టు పెట్టాలనే దాని మీద కూడా భారత్ ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసి వాళ్ళందరినీ ఏరివేసేందుకు కూడా కొంత కేంద్ర బలగాలను సిద్ధం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. It's very unfortunate, and I hope that
My condolences to all the families that have suffered and to all the tourists, and I hope that they are able to help out as soon as possible. I think it's very, very unfortunate, and I hope that my condolences to all the families that have suffered and to all the tourists, and I hope that